ఏ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి, ఏ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇలా రాద్దాం. n = 1, n = 2, n = 3, n = 4, n = 5, n = 6, n = 7, n = 8. ఇంకెలా రాయాలి ఇవి? L = 0, L = 1, L = 2, L = 3, S, P, D, F. ఇంకా అంతే, అక్కడ దాకా మనకి ఇంకా పోము. ఓకే, ఇప్పుడు 8th ఆర్బిట్లో కూడా 8 రాస్తామా, ఎన్ని రాస్తామో చూద్దాం ఒకసారి. అక్కడ స్పేస్ లేక మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఒక్క నిమిషం ఇది చెప్పాక నీకు మళ్ళీ డౌట్ వస్తే క్లారిఫై, దాంట్లో ఇది కవర్ అవుతుంది చూద్దాం. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్లో ఓన్లీ 1s ఉంటుంది, సెకండ్ ఆర్బిట్లో 2s ఉంటుంది అండ్ 2p ఉంటుంది. కొంచెం లాంగ్ అయిపోయింది ఇది, 2p. 3 ఆర్బిట్లో, థర్డ్ ఆర్బిట్లో 3s, 3p, 3d. ఫోర్త్లో 4s, 4p, 4d, 4f. ఫిఫ్త్ ఆర్బిట్లో 5s. కొన్నిసార్లు మీరు రాసేటప్పుడు ఏం తప్పు చేస్తూ ఉంటారు అంటే అది 5s, ఈ 5కి ఎస్కు డిఫరెన్స్ లేకుండా రాస్తూ ఉంటారు కొంత. అది ఎస్ఆ 5 అంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటారో ఫస్ట్ అది అనుకోరు సార్, అది తప్పు అయితే నేను ఇంకోటి చెప్తా ఉంటాను. 5p, 5d, 5f. నెక్స్ట్ 6లో మాత్రం 6s, 6p, 6d చెప్తానా. 7th ఆర్బిట్లో 7s, 7p. 8th దాంట్లో 8s. ఇది కొంచెం మీరు దూరంగానే రాసుకోండి, మరి ఇంత దగ్గరికి రాసి కన్ఫ్యూజ్ అవ్వకండి, కొంచెం గ్యాప్ ఇచ్చి రాయండి. వీటికి కూడా ఇది మీరు రాసేటప్పుడు మాత్రం కొంచెం ఇదన్నీ ఒకటే రోలో రావాలి, ఇవన్నీ కూడా ఒకటే కాలంలో ఉన్నట్టుగా అనిపించాలి. ఇక్కడ కొంచెం అటు ఇటుగా అయింది, మళ్ళీ మనకు లైన్స్ కొంచెం యారో మార్క్స్ పెట్టాల్సి ఉంటుంది. అక్కడ 4p, 3p, 2p. ఈ 2p వాల్యూస్, ఈ p వాల్యూస్, p ఆర్బిటాల్కు సంబంధించిన l వాల్యూ ఏంటి 1, d ఆర్బిటాల్కి అన్నిటికి కలిపి l వాల్యూ ఏంటి 2, ఇదేమో l = 3. సో ఇది ఇలా రాయాలి. ఈ ఫిగర్, ఇది ఒక ఫిగరే, దీన్ని ఏమంటామంటే మాయిలర్ ఫిగర్ అంటాం. మాయిలర్ డయాగ్రామ్ ఆర్ మాయిలర్ ఫిగర్ అంటారు. మాయిలర్ ఫిగర్ డ్రా చేయండి అని చెప్పేసి 2 మార్క్స్కో 4 మార్క్స్కో కూడా అడగవచ్చు. ఎందుకు ఈ డయాగ్రాము, ఎందుకు ఈ ఫిగరు, దీంతో ఉన్న యూజ్ ఏంటి అంటే మీకు 1 నుంచి 30 వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. దీనిలో ప్రాక్టీస్ చేయాలంటే ఒకటి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఏం తప్పు చేస్తారు, మీరు చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటిదంటే ఫస్ట్ షెల్లో 1 రాస్తారు, సెకండ్ షెల్లో 2 రాస్తారు, థర్డ్ షెల్లో 3 రాస్తారు, ఫోర్త్ షెల్లో 4 రాస్తారు, ఫిఫ్త్ షెల్లో 5 రాసే చాయిస్ పోతారు కావచ్చు, పోకండి. 6లో మళ్ళీ 6 అలా పోవద్దు. మరి ఏం చేయాలి, సింపుల్గా మీకు గుర్తుకుండాలంటే జస్ట్ ఈ షార్ట్ ఈ కోడ్ లాంటిది గుర్తుపెట్టుకోండి. ఇక 1 2 3 4, నెక్స్ట్ మళ్ళీ 4 3 2 1. అంటే మీరు ఎలా రాయాలి, ఈ ఫిగర్ రాసేటప్పుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు అది డ్రా చేయడం, ఇది డ్రా చేయడం ఈజీ అయిపోతుంది. ఫస్ట్ షెల్లో 1 గీయాలి, సెకండ్ దాంట్లో సెకండ్, థర్డ్ దాంట్లో 3 గీయాలి, ఫోర్త్ దాంట్లో 4 ఆర్బిటాల్స్, ఫిఫ్త్ దాంట్లో మళ్ళీ 4, సిక్స్త్ దాంట్లో 3, సెవెంత్లో 2, 8th మళ్ళీ 1 2 3 4 4 3 2 1. అంటే ఇక మీరు పొరపాటున మళ్ళీ ఇక్కడ 6f రాసే చాయిస్ లేదు. అలా అని చెప్పేసి 6f ఆర్బిటాల్ లేదని కాదు, దాంతో మనకు అవసరం పడదు. 6f ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ నింపినటువంటి సిచ్యువేషన్ ఏ ఎలిమెంట్కి ఇంకా రాలేదు, అర్థమైందా? అలాంటి ఎలిమెంట్ మనం ఇంకా డిస్కవరీ
చేయలేదు అన్నట్టు. సో 7లో 8లో p ఆర్బిటాల్ లేదని కాదు అక్కడ, అసలు 8లో p ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసేటువంటి ఆ పరిస్థితి ఏ ఎలిమెంట్కి ఇంకా రాలేదు. అయితే ఇది అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. సింపుల్గా ఇది ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఇది చేయగలరు. ఇక ఎలక్ట్రాన్స్ ఎలా ఫిలప్ చేయాలి, ఒక్కొక్క ఆటంకు ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉన్నాయి, ఫస్ట్ దేంట్లో ఫిలప్ చేయాలి, నెక్స్ట్ దేంట్లో ఫిలప్ చేయాలి, నెక్స్ట్ దేంట్లో ఫిలప్ చేయాలి, అది తెలియాలంటే మనకు 9th క్లాస్ నాలెడ్జ్తో పాటు ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాకపోతే నీకు 30 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయలేవు. ఇది అర్థమైతేనే నువ్వు రాయొచ్చు. మీకు ఏం తెలుసు అంటే ఫస్ట్ షెల్లో నింపాలి, ఫస్ట్ షెల్లో 2 నింపాలి, సెకండ్ షెల్లో 8, థర్డ్ షెల్లో 8, ఫోర్త్ షెల్లో కూడా 8. ఇది ఆక్టేట్ రూల్ ప్రకారం ఇలా నింపుకుంటూ పోవాలి. బట్ యాక్చువల్గా అయితే వేరే ఒక ఫార్ములాతో మనం నింపాలని నేర్చుకున్నాం. సరే, దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏ షెల్లో నింపాలి అంటే ఏ ఆర్బిటాల్లో ఫిలప్ చేయాలి, నెక్స్ట్ ఏ ఆర్బిటాల్లో ఫిలప్ చేయాలి. మీరు అనుకున్నట్టుగా ఫస్ట్ 1sలో, తర్వాత 2sలో, తర్వాత 2pలో, తర్వాత 3sలో, తర్వాత 3pలో, తర్వాత 3dలో, తర్వాత 4s, తర్వాత 4p, 4d, 4f అలా కాదు. సో ఇక్కడ వరకు కొంచెం కరెక్ట్ మీరు అనుకున్నట్టుగానే ఉంటుంది, కానీ తర్వాత మాత్రం అలా కాదు. సో ఎలా నింపాలి అంటే ఆ నింపే ప్రాసెస్ని నేను ఒక యారో మార్క్తో చూపిస్తున్నాను. ఫస్ట్ 1sలో నింపాలి. మీకు బుక్లో అయితే వీటికి రౌండప్స్ పెట్టాడు, తర్వాత ఇలా కర్వుడ్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అలా చేయకండి, బుక్లో ఉన్నట్టు చేయకండి. ఏం చూడని అవసరం లేదు, ఇక్కడ వినండి ఒకసారి, ఏం అవసరం లేదు వినండి. బట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ 1sలో నింపాలి. నా హ్యాండ్ ఎలా మూవ్ అవుతుందో ఒకసారి చూడండి, కన్ఫ్యూజ్ ఏం లేదు. మంచిగా చూస్తే మీరు కూడా ఒకటేసారి చేయగలుగుతారు. ఇక్కడ 4d మిస్ అయిందా, రైట్. నెక్స్ట్ ఏముంది, మళ్ళీ ఇట్లా పైనుంచి కింది రావాలి, ఇట్లా క్రాస్గా రావాలన్నట్టు, అంతే, ఏం లేదు. నెక్స్ట్ ఏమొచ్చింది మీకు, ఇక 2s మళ్ళీ కిందికి వస్తే, తర్వాత మళ్ళీ పైనుంచి కిందికి వస్తే 2pలోంచి కిందికి వస్తుంటే ఏముంది 3sలో నింపుతాం. నెక్స్ట్ పైకి వస్తే మళ్ళీ పైనుంచి కిందికి వస్తుంటే 3p తర్వాత 4s. ఓకే, 4s తర్వాత ఇక్కడ యారో మార్క్ పెడుతున్నా అంటే కింద నుంచి మళ్ళీ ఇట్లా పైకి వెళ్తుంది. బట్ మీకు బుక్లో ఇలా కరువు వేయచ్చు, అవసరం లేదు, అట్లా ఇలా సరిపోతుంది. మళ్ళీ పైకి వచ్చి నెక్స్ట్ ఏమో 4p తర్వాత దేంట్లోకి వెళ్ళిపోవాలి 5sలో ఫిలప్ చేశాక ఎలక్ట్రాన్స్ 4dలోకి వస్తాం. 4dలోకి వచ్చి 5p, నెక్స్ట్ 6s, మళ్ళీ కిందికి వెళ్ళిపోయి మళ్ళీ ఇట్లా పైనుంచి కిందికి రండి, అంతే, లేదు. ఏముంది ఇక మీకు ఫస్ట్ టచ్ అయ్యేది 4f. నెక్స్ట్ ఇది కాదు, ఏది మిస్ కాకుండా అన్ని మనం టచ్ చేసుకుంటూ రావాలన్నట్టు. 5d, 6p, 7s, నెక్స్ట్ 5f, నెక్స్ట్ 6d, నెక్స్ట్ 7p, నెక్స్ట్ 8sలో లాస్ట్కి ఫిలప్ చేయాలి. సో ఇంతకుముందు ఏం చెప్పాను, ఓకే 1s, తర్వాత 2s, తర్వాత 2p, తర్వాత 3s, తర్వాత 3p, తర్వాత 4s తర్వాత ఇక్కడ ఒకటి మిస్ అయిపోయింది కామ్మ, మనకు ఏం మిస్ అయింది, ఇక్కడ 3d మిస్ అయింది, అది రైట్. ఓకే, 2s, 1s, 2s, 2p, 3s, 3p, తర్వాత 3p తర్వాత 3dలోకి రావట్లేదు చూడండి. 3p తర్వాత దేంట్లోకి వెళ్ళిపోయాం 4sలోకి వెళ్ళిపోయాం. ఇక్కడే ఒక దగ్గర మనకు నిజానికి మీరు ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యారో మార్క్ ఇవ్వడం కోసం ఇది గుర్తుపెట్టుకోవడం, ఇది ఎగ్జామ్లో అడిగితే మాత్రమే రాయడం కోసం ఇది గుర్తుపెట్టుకుంటారు. కానీ నిజంగా అయితే 30 వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే మీకు ఇది సరిపోతుంది. ఏం సరిపోతుంది, ఫస్ట్ దేంట్లో ఫిలప్ చేయాలంట, ఇది ఏ ఆర్డర్, ఒక ఆర్డర్, ఇది ఏం ఆర్డర్ అంటే ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో అలా కూడా అడగచ్చు. ఆర్ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఎనర్జీ ఆర్ లేదంటే ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఏం ఎనర్జీ లెవెల్స్, 1s ఆర్బిటాల్ కంటే ఎనర్జీ 2sకి ఎక్కువ, 2s కంటే 2pకి ఎక్కువ, 2p ఆర్బిటల్ కంటే 3sకి ఎనర్జీ లెవెల్ ఎక్కువ అని దాని మీనింగ్ అన్నట్టు. సో ఫస్ట్ దేంట్లో 1s ఈజ్ లెస్ దెన్ దేనికంటే 2s. నెక్స్ట్ 2p, 2p అనేది దేనికంటే లెస్ దెన్ ఎనర్జీ, ఎస్ 3p. నెక్స్ట్ 3s, నెక్స్ట్ 3p, నెక్స్ట్
3p తర్వాత 3d కాదు. ఇక్కడే మనం ఇదొక్కటే ఏం లేదు, మీరు పెద్దగా ఇదంతా గుర్తుపెట్టుకునేది కాదు. మీరు సింపుల్గా ఫస్ట్ దాంట్లో ఒకటే, సెకండ్ దాంట్లో 2, థర్డ్ దాంట్లో 3 అని వరుసగా పెట్టుకుంటూ పోవద్దు. 3s 3p 3d అని అనుకుంటూ పోవద్దు. 3d కాదు, 4s 4s లెస్ దెన్ 3d. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మీకు 30 వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేయచ్చు. ఇది మైండ్లో సేవ్ అయితే, ఈ ఒక్క లైన్ సేవ్ అయితే మీరు 30 వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు. ఇక 9th క్లాస్ నాలెడ్జ్ సరిపోతుంది. ఈ ఒక్క ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, 30 వరకు మీరు రాసేయచ్చు. ఓకేనా, ఇంకేం అవసరం లేదు. జస్ట్ ఇది ఒక ఆర్డర్. మళ్ళొకసారి చెప్పండి. ఫస్ట్ దాంట్లో ఒకటే కదా 1s, సెకండ్ దాంట్లో 2 కదా 2s 2p, థర్డ్ దాంట్లో 3 కదా 3s 3p 3d కాదన్నట్టు. 3d కంటే మనం ముందు దేంట్లో నింపుతాం, 4s 3p తర్వాత 4s లోకి వెళ్ళిపోతాం, తర్వాతనే 3d అన్నట్టు. సో ఫస్ట్ 3sలో మిమ్మల్ని ఈ క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో కూడా అడుగుతూ ఉంటారు. ఇది రెగ్యులర్గా అడిగే క్వశ్చనే, ఈ మధ్యలో అయితే అడగలేదు, ఒకవేళ అడగవచ్చు. మీరు ఏమని అడుగుతాడంటే వై వి ఫిల్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ 4s బిఫోర్ ఫిల్లింగ్ ఇంటూ 3d. 3dలో నింపక ముందు 4sలో ఎందుకు నింపుతామని అడుగుతాడు. సో దానికి ఆన్సర్ ఏంటంటే మనకు ఒక రూల్ ఉంది, ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏంటి ఆ ప్రిన్సిపల్ అంటే ఆఫ్ బౌ, AUFBAU ఆఫ్ బౌ అంటారు. ఇది ఒక మేబీ జర్మన్ వర్డ్ అనుకుంటాను, జర్మన్ ఆర్ లాటిన్ వర్డ్, మనది కాదు. దీని మీనింగ్ ఏంటంటే స్మాల్ టు బిగ్. దాని మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ స్మాల్ తర్వాతనే బిగ్లో ఫిలప్ చేయాలి అని మీనింగ్. ఓకే, సో ఆఫ్ బౌ ప్రిన్సిపల్లో ఏం చెప్పారంటే ఫస్ట్ స్మాల్లో ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయాలి, నెక్స్ట్ దానికంటే హైయర్ ఎనర్జీలో ఫిలప్ చేయాలి, నెక్స్ట్ దానికంటే హైయర్ ఎనర్జీలో ఫిలప్ చేయాలి, దానికంటే ఇంకా ఎక్కువ హైయర్ ఎనర్జీలో దానికంటే. అయితే ఇప్పుడు మీకు డౌట్ ఏంటి, మరి 3p తర్వాత హైయర్ ఎనర్జీ 4s ఎందుకు అయింది? 4s కంటే హైయర్ ఎనర్జీ ఎవరికి? 3d. హైయర్ ఎనర్జీలోనే లాస్ట్కి నింపాలి, లోయర్ ఎనర్జీలో ఫస్ట్ నింపాలి. అంటే ఇప్పుడు ఇక్కడ రాసుకున్న దాని ప్రకారం దేనికి లోయర్ ఎనర్జీ? 4s. దేనికి హైయర్ ఎనర్జీ? ఎందుకు అలా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారండి. దానికి ఆన్సర్ ఏంటంటే అకార్డింగ్ టు ఆఫ్ బౌ ప్రిన్సిపల్ ఫస్ట్ వి ఫిల్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ లోయెస్ట్ n+l వాల్యూ. లోయెస్ట్ n+l వాల్యూలో మనం ఫస్ట్ ఫిలప్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఏంటి క్వశ్చన్, 4sలో ఎందుకు ఫస్ట్ ఫిలప్ చేసాం, 3dలో ఎందుకు ఫిలప్ చేయలేదు అంటే దీనికి లోయెస్ట్ n+l వాల్యూ ఉంది, దానికి హైయెస్ట్ n+l వాల్యూ ఉంది, అది చెక్ చేయాలి. అది మీరు ఇలా రాయాలి ఏమని, సో n+l వాల్యూ ఎవరెవరికి ఇలా రాద్దాం. కి 4s. సో 3 అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, థర్డ్ షెల్ ఆర్ థర్డ్ ఆర్బిట్. అంటే ఈ 3 అనేది దేనికి సంబంధించింది, ఇప్పుడు n = 3 అంటే మనం అన్ని 3కి రాసుకుంటూ వెళ్ళిపోయాం. అంటే ఈ 3s 3p 3d అని అన్నప్పుడు వీటి n వాల్యూ ఎంత? 3. దీని n వాల్యూ ఎంత? 3. n వాల్యూ ఎంత? 3. బట్ 3sలో l వాల్యూ ఎంత? 0. 3pలో n వాల్యూ 3, l వాల్యూ 1. 3dలో n వాల్యూ 3, l వాల్యూ 2. ఓకేనా? సో మీకు ఏదైనా ఒక ఆర్బిట్ ఇస్తాడు, 5d ఇస్తాడు. 5dలో n వాల్యూ ఎంత, l వాల్యూ ఎంత, లేదంటే n+l వాల్యూ ఎంత, ఇలా అడుగుతా ఉంటాడు. 5d అనగానే మీకు అర్థమైపోతుంది, 5 అంటే n వాల్యూ 5, d అంటే l వాల్యూ, అది ఏ 5d అయినా 5d ఆర్ 4d ఆర్ 3d ఆర్ 6d. d అనగానే l వాల్యూ మీరు ఏమనుకోవాలి? 2. సో ఇప్పుడు ఇక్కడ 3d అన్నా, n వాల్యూ ఏమో 3 ప్లస్ l వాల్యూ ఏంటి? 2. సో ఎంత ఆన్సర్? 5. ఇక్కడ కూడా n+l వాల్యూ రాద్దాం. n వాల్యూ ఏమో 4, l వాల్యూ ఏంటి? s ఆర్బిటాల్ l వాల్యూ 0. సో 4 + 0 = 4. సో ఈ ఆఫ్ బౌ ప్రిన్సిపల్ చెప్పే రూల్ ఏంటంటే ఫస్ట్ వి ఫిల్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ లీస్ట్ n+l వాల్యూ. లీస్ట్ n+l వాల్యూ ఉన్న ఆర్బిటాల్లో ఫిలప్ చేయాలి, తర్వాత హైయెస్ట్ n+l వాల్యూ ఉన్న ఆర్బిటాల్లో ఫిలప్ చేయాలి. ఇప్పుడు దేనికి లీస్ట్ n+l వాల్యూ ఉంది? 4sకి
4 ఉంది, n+l వాల్యూ. 3Dకి n+l వాల్యూ ఎంత? 5. బట్ ఈ రూల్లో మనం మాట్లాడుకున్నది ఏంటి? లీస్ట్ n+l వాల్యూ ఉన్న దాంట్లో ఫస్ట్ ఫిల్అప్ చేయాలి. అంటే దేంట్లో? 4Sలో, తర్వాతనే 3Dలో. సో ఎందుకు ఇలా ఫిల్అప్ చేయాలనేది క్వశ్చన్, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్. సింపుల్గా మీరు ఏం రాస్తారంటే అకార్డింగ్ టు ఆఫ్కో ప్రిన్సిపల్ ఫస్ట్ వి ఫిల్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ లీస్ట్ n+l వాల్యూ అని చెప్పేసి ఒక్కొక్క ఆర్బిటాల్కి మీరు ఇలా n+l వాల్యూ రాస్తారు. సో దీనికి తక్కువ ఉంది కాబట్టి ద n+l వాల్యూ ఆఫ్ 4s ఆర్బిటాల్ ఈజ్ ఓన్లీ 4. 3D ఆర్బిటాల్ n+l వాల్యూ 5. దట్స్ వై వి ఫిల్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ 4s ఆర్బిటాల్ ఫస్ట్. ఇది ఆన్సర్. ఓకే. అండ్ ఇంకెలా ఫస్ట్ దేంట్లో ఫస్ట్ ఫిల్అప్ చేయాలి? 1Sలో, తర్వాత ఇక్కడ రాసాం ఆల్రెడీ 2Sలో, నెక్స్ట్ 2P, నెక్స్ట్ 3S, నెక్స్ట్ 3P తర్వాత 3D కాదు, అంతే. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీకు 30 వరకు ఎలక్ట్రాన్స్ రాయాలంటే 3P తర్వాత 4S తర్వాత 3D తర్వాత ఏంటి అనేది మీకు అవసరం పడదు. ఇక్కడికే 30 నింపేస్తారు మీరు. ఈ 4Pలో నింపాలి, తర్వాత 5Sలో నింపాలి, 5S తర్వాత మళ్ళీ 4Dలో నింపాలి అనేది మీరేమీ మైండ్లో సేవ్ చేయాల్సిన అవసరం లేదు, మీకేం అవసరం. బట్ ఈ ఫిగర్ అడిగితే మాత్రం ఇదంతా ఇలా డ్రా చేయాల్సి ఉంటుంది. ఏమని అడిగితే? మాయిలర్ ఫిగర్ అంటాం దీన్ని. ఇంకొకటి అడగవచ్చు, ఎనర్జీ లెవెల్ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయమని అనవచ్చు. అప్పుడు మీరు ఇది రాయాలి, ఇది కాదు మొత్తం రాయాలి. ఎనర్జీ లెవెల్ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయమంటే ఎక్కడి వరకు రాయాలి? నేను ఎక్కడి వరకు రాశాను? 30 వరకు అక్కడికి అవసరం పడుతుందని అక్కడి వరకే రాశాను. బట్ ఆఫ్టర్ 3D తర్వాత మీరు ఏం రాయాలి? నెక్స్ట్ 4P రాయాలి, నెక్స్ట్. సో అలానే పెట్టుకుంటూ మీరు ఎక్కడి వరకు వెళ్ళిపోవాలి? 8S వరకు రాయాలి ఇది అడిగితే. బట్ మీకు ఇది మరి ఇది రాయాలంటే మీరు ఖచ్చితంగా రఫ్గా ఏం డ్రా చేసుకోవాలి? మాయిలర్ ఫిగర్ రఫ్గా డ్రా చేసుకోవాలి. మాయిలర్ ఫిగర్ అడగలేదు, అడిగింది ఇది. కానీ మీరు ఇది రాయాలి అంటే మాత్రం ఇది రఫ్గా మీకు పక్కకు కనిపించాలి. ఇదంతా బై హ్యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? 1 2 3 4 4 3 2 1. ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత ఈ ఆర్డర్ ఇవ్వడము కూడా, ఈ యారో మార్క్స్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. పొరపాటున మీరు యారో మార్క్ ఇవ్వకోకుండా ఉండొద్దు. యారో మార్క్ ఇస్తే మీనింగ్ ఏంటి? పైనుంచి ఇలా కిందికి వచ్చాం, మళ్ళీ పైనుంచి కిందికి వచ్చామని మీనింగ్ అన్నట్టు. బుక్లో వీటికి సర్కిల్స్ ఇలా పెట్టకండి. అది సర్కిల్స్ పెడితే అది నీట్గా రాదు కాబట్టి చూడడానికి నీట్గా అనిపించదు, ఇబ్బందిగా ఉంటుంది. అవసరం లేదు, సింపుల్గా ఇలా సరిపోతుంది. ఇది మాయిలర్ ఫిగర్కి.